దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. మన టైం ప్రకారంగానే వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 40 minutes, ఒక 30 minutes మనకు ఉంది. వీలైనంత మట్టుకు మనం హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని ఏమంటారంటే విశ్వాస వీరుల, హీరోస్ ఆఫ్ ఫెయిత్, ఫెయిత్ లీడర్స్ కదా. పాత నిబంధనలో ఉన్న విశ్వాస వీరులు గురించి ఒక జాబితా అక్కడ ఇవ్వబడుతుంది కదా. వాట్ ఈజ్ ఫెయిత్ అంటే మనకి డెఫినేషన్ చెప్తుంది అనమాట. వాట్ ఈజ్ ఫెయిత్ అని నువ్వు అడిగితే ఫెయిత్కి డెఫినేషన్ ఏంటో 11:1 మనతో మాట్లాడుతుంది అనమాట. ఓకే, విశ్వాసానికి నిర్వచనం, విశ్వాసానికి డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి నిర్వచనం 11వ అధ్యాయం 1వ వచనం మనతో మాట్లాడుతుంది. ఏమంటదంటే విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు. ఎప్పుడైనా ధ్యానం చేసామా ఇది మనం? వాట్ ఈజ్ ఫెయిత్ అంటే ఫెయిత్ యొక్క డెఫినేషను, నిర్వచనం ఇక్కడ చెప్పబడింది. విశ్వాసం అంటే దేవుడి గురించి మనం ఎవరికైనా చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? నాకు చూపించు, చూపిస్తే నేను కదా, చూపిస్తే నేను నమ్ముతాను కదా. ఇంకేమంటారు? అన్నీ మాయండి అంటారు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తామంటే అది ఎవరికి తెలుసండి అంటారు కదా. పరలోకం వెళ్తామంటే పరలోకం ఎవరు చూసి వచ్చారండి అంటారు. ఇలాంటి మాటలు మనకే వినపడతాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు. నువ్వు ఆ దేవుణ్ణి చూడాలి, ఆ దేవుణ్ణి ఎరగాలి, ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే ప్రాథమికమైనది ఏంటంటే, నీకు ప్రాథమికంగా నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం కదా? తగ్గదు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే అని ఎవడైనా వెళ్ళివాడు ఉంటాడా? ఏమండి, ఎవ్వరు కూడా తగ్గదని ఎన్ని మందులు ఇస్తే అన్నీ వాడతాం. ఎంతకాలం వాడమంటే అంతకాలం కూడా వాడతాం. ఏంటి, ఎందుకు వాడుతున్నాం? మనకు నమ్మకం, ఈ డాక్టర్ దగ్గర ఈ వైద్యం వాడితే నాకు కదా. అలాగే దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఏం చేయాలట? విశ్వాసం ద్వారా దేవుడి దగ్గర రావాలి. ఏంటి నమ్మాలి? ఏంటి నీ విశ్వాసం అంటే చూసిన దాన్ని మాత్రమే కాకుండా చూడనిది కూడా నమ్మాలి. అందుకనే ప్రభువారు తోమాతో మాట్లాడుతూ ఏమంటాడు? చూసి నమ్మిన వారి కంటే అని ఎవరితో చెప్తాడు? ప్రభువారు తోమా తన పక్కలోను చేతుల్లోనూ ఏళ్ళు పెట్టి చూస్తాడు కదా. ఆ తర్వాత ప్రభువారు తోమాతో విషయం, నువ్వు చూసి నమ్మావు, నమ్మిన వారు. ఇప్పుడు మనం ఎవరు? వీఆర్ ది బ్లెస్డ్ పీపుల్. మనం ధన్యులు. ఎందుకు ధన్యులు? మనం వ్యక్తిగతంగా ఫిజికల్గా ఆయన చూడట్లేదు, కానీ ఆయన గ్రంథాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన నీ కోసం నా కోసం వచ్చాడని, సిలువ వేయబడ్డాడని, పునరుత్థానుడై తిరిగి లేచాడని, మనందరికీ మోక్షాన్ని ఇవ్వబోతున్నాడని మనం చూడకుండా ఆయన ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. కాబట్టి మనం ధన్యులం. ఇది నమ్మని వారందరూ కూడా లోకంలో ఉన్నవారు, నమ్మని వారందరూ, వాడు యూదుడైనా కావచ్చు, ఇశ్రాయేలు కావచ్చు, అన్య దేశాల్లో పుట్టి ఉండొచ్చు, ఈ సంగతి నమ్మని వారందరూ కూడా అన్యులు. బైబిల్ ఈ రెండే కేటగిరీస్ పీపుల్ గురించి చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ధన్యులు, అన్యులు రెండు గ్రూప్స్ అనమాట. అయితే నీకు నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ధన్యులయ్యే భాగ్యం ఇచ్చాడు. ధన్యుల గుంపులో ఉన్నాం. అది చిన్న గుంపే, కానీ ఆ చిన్న గుంపులో నువ్వు నేను ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేవారిగా, సంతోషించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. బ్రెయిలీ లిపి అంటే ఇది అందులైన వారు, చూపు లేని వారు చదవగలిగిన
ఈ లిపి బ్రెయిలీ బైబిల్. ఆ బైబిల్లోంచి ఒక 3 వచనాలు నేను చదువుతాను, మీరు చూడాలని కోరుతున్నాను. మీ బైబిల్ తీసుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీ బైబిల్ తీసుకుని మీరు చూడాలని కోరుతూ ఉన్నాను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమరూపులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించిరి. అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త భూమిలో పరవాసులైరి. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చిన్న ప్రార్థన చేద్దామా, దేవుడు మనతో మాట్లాడేలాగా వాక్యం ద్వారా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నీకు వందనాలు ప్రభువా. నీ మాటలు కొద్దిసేపు మేము వినాలని ఆశ కలిగి ఉన్నాం. నీ వాక్యం ధ్యానించాలని ఆశ మాకుంది. నీ వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ సంచారం ఇక్కడ జరిగించండి. మీ వాక్కు ప్రత్యక్షత దయచేయండి. మీరు మాట్లాడే దేవుడు, నాతో మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మరొకసారి దైవజనులకు మీ అందరికి కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం కొద్ది నిమిషాల పాటు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం జీవితం గురించి ఆదికాండం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? స్టార్టింగ్ ఎక్కడ, ఎండింగ్ ఎక్కడ? 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు దాదాపుగా 13 అధ్యాయాలు ఆయన గురించి రాయబడ్డాయి కదా. లైఫ్ స్టోరీ ఆఫ్ అబ్రహాం. ఇక్కడ ఎన్ని వచనాలు? ఈ విశ్వాస వీరుల జాబితాలో ఎన్ని వచనాలు కేటాయించబడ్డాయి ఆయనకంటే? కేవలం 3 వచనాలు. 8, 9, 10. ఇంకా కొంచెం షారా గురించి అది కింద మీకు రాయబడి ఉంటుంది 12వ వచనం వరకు. సో ఈ భాగాన్ని కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పటికీ అబ్రహాం వయసు ఎంత? 12వ అధ్యాయం 4వ వచనంలో మీకు కనబడుతుంది. ఆది కాండంలో 75 years. అబ్రహాం యొక్క వయసు ఎంత? ఏమని దేవుడు పిలిచాడు అబ్రహాముని? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను. మీరు 2, 3, 4, 5 వచనాలు చదివితే 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు 7 రకాల ఆశీర్వాదాలతో నింపుతానంటాడు. నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాను? 7 ఆశీర్వాదాలు. మీరు తర్వాత కౌంట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నిన్ను దీవించేవారు నేను దీవిస్తాను, నిన్ను శపించేవారు నేను శపిస్తానని దేవుడు చాలా మాటలు అక్కడ వాడతాడు. ఓకే, 7 రకాల ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు పిలిచాడు. అవేవి కూడా జరగలేదు. 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. చదవమ్మ. చాలు చాలు చాలు. ఓకే, అబ్రహాంకి దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు బయలుదేరంటే బయలుదేరాడు. అబ్రహాం బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఏమొచ్చింది? గొప్ప కరువు. అదేంటంటే అలాగా దేవుడు పిలిస్తే వెళ్తే అన్ని దేవుడు సిద్ధం చేయాలి కదా, పూల పాన్పులాగా ఉండాలి కదా జీవితం అంటే లేదు. దేర్ ఈస్ ఎ టెస్ట్. ఏంటది? పరీక్ష. ఏంటది? పరీక్ష. మన పిల్లలు పై తరగతికి వెళ్ళాలంటే ఏముంటుంది? ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందితేనే. అవును కదా. విచారం ఏంటి అని అంటే మన పిల్లలకి ఎన్ని పరీక్షలైనా పెట్టమంటాం, కానీ మనకి దేవుడు ఏ పరీక్ష పెడతానన్నా వద్దంటాం. అవునా? దేవుడు ఏదైనా మన పరీక్ష పెడతానంటే ప్రభువా నాకొద్దు, నా పక్క ఆవిడికి ఇచ్చేయంటాం.
అదే దీవెనిస్తానంటే నాకే ముందు ఇవ్వు అంటాం. అవునా కదా? మన సహజంగా మన నేచర్ అది. ఏదైనా దీవెనిస్తానంటే ముందు లైన్లో మనం ఉంటాం, ఏదైనా పరీక్ష పెడతానంటే కదా. సో అబ్రహాము వెళ్ళమని తర్వాత వెళ్ళాడు కుటుంబంతో, అక్కడ గొప్ప కరువు. సో అబ్రహాముని గురించి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, అబ్రహాము పిలువబడినప్పుడు దేవుని మాటకు లోబడి విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే బయలు వెళ్ళాను. ద కాలింగ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం యొక్క పిలుపు మనం చూస్తే, పిలుపు విన్నాడు, తర్వాత ఏం చేశాడు? లోపడ్డాడు, వెళ్ళాడు. అవునా? మనందరికీ పిలుపు ఉంది. పాస్టర్ గారికి మాత్రమే కాకుండా విశ్వాసులందరూ కూడా పిలుపు ఉంది. ఏంటో పిలుపు? మీరందరూ నమ్ముకున్నారు కదా, సర్వలోకానికి వెళ్ళి. అది యూనివర్సల్ కాలింగ్. స్పెసిఫిక్ కాలింగ్ అంటే దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఇదేంటిది? యూనివర్సల్ కాలింగ్ అంటే అందరికీ అనమాట. అందరు వెళ్ళాలి, అందరికీ సువార్త చెప్పాలి కదా. అది వింటాం తెలుసు కానీ మనం చెయ్యం, వింటాం కానీ మనం చెయ్యం కదా. చేస్తే సంఘం అక్కడే అలాగే ఉండిపోదు ఎప్పుడూను కదండి. ఇక్కడ మనం చూస్తే అబ్రహాం ఏం చేశాడంటే, పిలుపు విన్నాడు, పిలుపుకి లోబడ్డాడు, బయలుదేరాడు కదా. బయలుదేరాడు. పొద్దుట అక్కడ సంఘంలో కూడా చెప్పాను, ఫస్ట్ సెంచరీలో సంఘం కట్టబడే దినాల్లో, మొదటి సెంచరీలో యోహాను పేతురు సంఘ నాయకులుగా ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు అమ్మి అన్ని అపోస్తుల పాదాల దగ్గర పెడితే వాళ్ళందరి అవసరతలు తీరుస్తూ అందరికి భోజనాలు పెడతా ఉన్నారు, వీళ్ళు వాకింగ్ చెప్తా ఉన్నారు. సంఘం చాలా హ్యాపీగా ఉంది, విస్తరించింది. విస్తరిస్తూ ఉంటే అక్కడే ఉన్న సంఘం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? గొప్ప హింస తెప్పించి వాళ్ళందరినీ ఏం చేశాడు? వాళ్ళందరూ ఏం చేశారు? అన్ని ఖండాలకి, అన్ని దేశాలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారు? సువార్త ప్రకటించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏమంటాం సువార్త చెప్పమంటే? మా ఊర్లో, మా ఇంటి దగ్గర, మాకు సదుపాయంగా ఉన్న దగ్గర, ఇక్కడి నుంచి కదలమంటే కదలను అంటాం కదా. అలా అయితే ఎలా మరి? అది ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అంటే, నువ్వు ఒక్కొక్కళ్ళు మనం ఒక్క వీధిలో ఉన్నాం కదా, ఒకే ఊరు కానీ వీధులు వేరు. అవునా? దూరం దూరంగా ఉన్నాం, ఎక్కడెక్కడ ఉంటున్నాం. ఎందుకు అలా ఉన్నాం? దేవుడు అక్కడ పెట్టాడు నిన్ను నన్ను. ఏం చేశాడు? ఎందుకు? ఆ వీధికి, ఆ ఇంటికి, ఆ ఏరియాకి నువ్వు నేనేమై ఉండాలంటే దీపస్తంభమై ఉండాలి, వెలుగిచ్చేవారిగా ఉండాలి. చీకటిలో నీ చుట్టూ ఉన్న సమాజం ఎవరో, నీ చుట్టూ ఉన్న ప్రజలు ఎవరో, నీ చుట్టూ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరో అంటే ఇంకా వాళ్ళు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. నిన్ను మాత్రం దేవుడు వెలిగించి కొవ్వొత్తుగా అక్కడ పెట్టాడు. కాబట్టి నీ జీవితం, నీ మాటలు, నీ ప్రవర్తన వారికి ఆదర్శంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి నమ్ముకున్నాడు కానండి, జీవితం మాత్రం మారలేదు. దేవుణ్ణి నమ్ముకుంది కానండి, మాటలో నిలకడలేదు అనే సాక్ష్యం నీ గురించి నా గురించి రాకూడదు. ఒకసారి ఒక వ్యక్తి నన్ను గృహ దర్శనాలకు తీసుకెళ్ళాడు. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నా రండి అన్నాడు. సరే తీసుకెళ్ళాడు, వెళ్తున్నాం. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత కొడుకున్నాడు, తల్లి లేదు. తల్లే వస్తుంది గుడికి, కొడుకు రాడనమాట. కొడుకున్నాడు, తల్లి లేదు. ఇంటికి వెళ్ళేసరికి మాట్లాడాం, మీ అమ్మ ఏదంటే అలా బయటికి వెళ్ళిందంటే వస్తుందండి అన్నాడు. సరే. అప్పుడు నాతో వచ్చిన అతను, అంటే ఈ సంఘాల అతను చర్చికి వెళ్తారు, నేను వాలంటరీగా మామూలుగా వెళ్ళాను అంత సహకరించడానికి. అడిగాడు, మీ అమ్మే వస్తుంది చాలా సంవత్సరాలుగా గుడికి, నువ్వు ఎందుకు రావట్లేదు అంటే ఆ వ్యక్తి చెప్పాడు అనమాట. ఎందుకండి గుడికి వచ్చి లాభం ఏంటండి? మా అమ్మ నోరు మీ గుళ్ళో ఉందని చెప్పే బాగుంటుంది, ఇంటికి వచ్చి నోరు ఇప్పింది అంటే అన్నాడు కదా. గుళ్ళో ఉందని చెప్పి ఆమె నోరు ఎలా ఉంటుందంట? అదుపులో ఉంటుందంట. ఇంటికి వస్తే మాత్రం చాలా. అలాంటి సాక్ష్యం మనకుంటే ఎవరు మారుతారు చెప్పండి? నో, అలాంటి సాక్ష్యం ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏమంటాడంటే, నీ మాట అవునంటే కాదంటే
చెప్పగలం అలాగా? ఉంటుందా మన మాట? కదా. చిన్న విషయాల్లో తప్పిపోతుంటాం మనం. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను కదా అనుకుంటాం కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ఇంటికి ఎలక్షన్ జరిగేటప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, అవునా? ఏమంటారు వాళ్ళు? మాకే. మనం ఏమంటాం? నీకే వేస్తానంటాం. ఎన్ని ఓట్లు ఉన్నాయి నీకు? ఎంతమందికి వేస్తావు? నిజం చెప్పామా అబద్ధం చెప్పామా? కానీ మనం ఏమంటాం? అలా చెప్పబోతే బాగుంటుంది ఏంటండి? ఏడు ఎవరికన్నా వేసుకుంటాం, చెప్పడం మాత్రం అందరికీ చెప్పాలి కదండి, లేకపోతే వాళ్ళకి కోపం వస్తుంది కదండి. ఎందుకు నువ్వు వేస్తానని చెప్పి అబద్ధం ఆడుతున్నావు? అది అబద్ధాన్ని అబద్ధం అని నువ్వు ఎందుకు అనుకోవట్లేదు? అందరూ అలా చెప్తారండి, నేను అలా చెప్తున్నానండి అంటాం కదా. నో, మనం ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? నాకున్న ఓటు ఒకటే, నాకున్న ఓటు నేను నిర్ణయించుకుని వేస్తానని చెప్పాలి కదా. అంతే కదా. మనకున్న ఓటు మనం ఎవరికి వేయాలో నిర్ణయించుకుని వేస్తాం. మనకి ఇష్టమైన వ్యక్తికి మనం, అది వీళ్ళతో మనం చెప్పవలసిన పని. వచ్చినోడికల్లా నీకే వేస్తానంటాం, వెయ్యం. అబద్ధమేనది కాదా? ఏమండి? అదే అబద్ధం అని మీరు అనుకుంటే చాలా అబద్ధాలు ఆడతామండి రోజుకి. అబద్ధాలకి జనకుడు ఎవరో? వాడు రోజు మన నెత్తి మీద ఉంటాడు కదా, రోజు ఆడుతూనే ఉంటాం కదా. కొంతమంది ఏం చేస్తారు? అబద్ధాలు ఎక్కువ ఆడేవాళ్ళు ఒట్లు ఎక్కువ పెడతారు, అవునా? అబద్ధాలు ఎక్కువ ఆడేవాళ్ళు ఏం చేస్తారు? ప్రతిదానికి కూడా ఒట్టు అంటారు. ఆ ఒట్టులో గట్టి ఏముండదు అనమాట. ఆ ఒట్టులో అంటే స్టాండర్డ్ లేదు ఆ మాటకి. అసలు ఒట్టు అనే మాట నువ్వు నేను వాడకూడదు. ఆకాశం తోడనొద్దు, అది దేవుని భూమి తోడనొద్దు. నీది కాదు అది, నువ్వెందుకు పెడుతున్నావు ఒట్టు? అసలు ఒట్టు ఎవరు పెట్టమన్నారు? నీ మాట. ఎస్, నేను నిజమే చెప్తున్నాను, నా మాట అవునంటే కాదంటే అంతే. నేను నమ్మను. నువ్వేదో ఒట్టెట్టు అని ఆడడం ఏంటి? నువ్వు ఒట్టు పెట్టడం ఏంటి అసలు? నీ గురించి నా గురించి ఎలాంటి సాక్ష్యం ఉండాలి? ఎలాంటి సాక్ష్యం ఉండాలి? ఈ వ్యక్తి మాట అంటే మాటే. ఎస్ అంటే ఎస్ అని, వస్తానంటే వస్తానంటాడు, రానంటే ఎస్. చెప్పు ఏమైంది? వస్తానని రాపోవడం ఏంటి? అప్పుడప్పుడు సేవకులు మా ఇంటికి వస్తారంటాను కదా, వాళ్ళు ఎవరికో మాట ఇస్తారు, వస్తున్నానంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, వీళ్ళు నా దగ్గరికి వచ్చి కూర్చుంటారు, ప్రార్థన చేస్తారో లేకపోతే కానుక తీసుకొని వస్తారు. అటు నుంచి ఫోన్ వస్తుంది, ఇదిగో వచ్చేస్తున్నానమ్మా, దారిలో ఉన్నానంటారు. వీళ్ళు దారిలో ఉన్నారా? ఇక్కడ మా ఇంటి దగ్గర కుర్చీలో కూర్చుని టీ తాగుతూ తర్వాత కానుక ఇచ్చిన తర్వాత ప్రార్థన చేసి వెళ్తారు కదా. ఇదిగో వచ్చేస్తున్నాను దారిలో. అది అబద్ధం అనేదిమా? కానీ అబద్ధంలాగా వాళ్ళకి ఏమాత్రం కూడా. ఏమండి? ఇలాంటివి చూసుకుంటే రోజులో మనం ఎన్నోసార్లు ఏం చేస్తున్నాం? తప్పిపోతున్నాం లేదా? ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో తప్పిపోతూ ఉన్నాము. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ భాగంలో మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజంతా అయిపోద్ది కదా. 1 గంట దాటితే మీరు ఎవరు ఉండరు, లేకపోతే ఓకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాం. ఒక 3 మాటలే నేను చెప్తాను అబ్రహాం గురించి. మొదటిది పిలుపు. పిలుపు మొదటిది ఏంటి? పిలుపు. అబ్రహాం పిలువబడ్డాడు, లోబడ్డాడు, బయలుదేరి వెళ్ళాడు. తర్వాత వచనంలో మనకి 9వ వచనంలో ఏం కనబడుతుందంటే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏం చేశారట? వారున్న దేశం అంటే వాగ్దాన దేశంలో ఉన్నారు, కానీ ఆ వాగ్దాన దేశాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు? పరదేశంలో ఉన్నాము అనుకుంటున్నారు. వాగ్దత్త దేశం అంటే దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు ఆ భూమి, అక్కడ ఉంటూ వాళ్ళు ఏమనుకుంటున్నారు? పరదేశులు అని అనుకుంటా ఉన్నారు. మనం ఏమనుకుంటున్నాం? ఇది ఏ దేశం మనకి? ఏంటి ఇప్పుడు మనం బతుకుతున్నాం కదా, ఇది ఏ దేశం మనకి? భారతదేశం. ఇంకా మనం ఎవరో ఈ భారతదేశంలో పరదేశంలో. మరి ఎందుకు ఈ భూమి మీద యావా? ఎందుకు ఆశ?
ఎందుకు పాపం చేయాలనుకుంటున్నాం? ఎందుకు లోకానుసారంగా బ్రతకాలనుకుంటున్నాం కదా? మనల్ని ఎవరు చేశారు? సృష్టికర్త అయినా. అక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఏం చేయాలి? మనం వెళ్ళాలి. ఈ మాటలు ఎప్పుడు గుర్తొస్తాయి మనకి? ఎవరైనా పోయినప్పుడు గుర్తొస్తాయి, అవునా? కానీ మామూలు మిగిలిన రోజులన్నీ కూడా ఎలా ఉంటాం? లోకానుసారంగానే ఉంటాం, లోక సంబంధులుగానే ఉంటాం, పాపంతో రాజీ పడుతూ ఉంటాం, పాపంలోనే బ్రతుకుతూ ఉంటాం, అందులోనే ఆనందిస్తూ ఉంటాం కదా. అది దేవుడికి ఎంత మాత్రం కూడా. ఇక్కడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి చెప్తూ వాళ్ళు పరవాసులై ఉండి ఎక్కడ నివసించారంట? ఏమండి ఏదో చెప్తున్నారా సార్? 9వ వచనంలో ఎక్కడున్నామని చెప్తున్నారు వాళ్ళు? చెప్పండి. మీ ముందు వాక్యం ఉంది కదా. వాగ్దత్త దేశంలో ఉన్నారు, పరదేశంలోనే వాళ్ళు తలంచుతున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? దే ఆర్ లివింగ్ ఇన్ టెంట్స్, గుడారాలలో వాళ్ళు. ఎందుకు? ఏమి లేదండి ఆస్తి వాళ్ళకి. మళ్ళా ఇల్లు కట్టుకున్నాకి, బంగ్లాలు కట్టుకుని వాళ్ళకి డబ్బు లేదా, ఆస్తి లేదా, ఏమి లేదు అని అంటే, అబ్రహాం ఇంట్లో పనివాళ్ళు ఎంతమంది? యుద్ధానికి వెళ్తారు. నా 14వ అధ్యాయంలో, ఆదికాండం 14వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్తాడు సొదొమ గొమొర్రా రాజుల మీదకి అబ్రహాం. తన ఇంట పుట్టి 20 సంవత్సరాల వయసు పైబడిన వారు ఎంతమందో తెలుసా? 318 మంది పనోళ్ళంట, దాసులు. దేవుని స్తోత్రం. అంటే లేనోడు అబ్రహాం ఏమన్నానే? అబ్రహాం గొప్ప ధనవంతుడు. అసలు ఒక పని మనిషి మన ఇంట్లో ఉంటేనే మనల్ని ఎవరు పట్టుకోలేరు, అవునా? అబ్రహాం ఇంట్లో పనివాళ్ళు ఎంతమంది కదా? గొప్ప ధనవంతుడు. అలాంటి వ్యక్తి 10వ వచనంలో మనం చూస్తే అబ్రహాం, ఇస్సాకుల గురించి చెప్తూ, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చదవండి, 1, 2, 3 వచనాలు. కొలస్సీ పత్రిక. లేపబడిన వారైతే పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మనస్సు పెట్టుకొనుడి అన్నాడా, పెట్టుకోవద్దు అన్నాడా? కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? పెట్టుకోవద్దంటే అక్కడ మనసు పెడతాం. ఎందుకు? మొదటి నుంచి మనకున్న సహజమైన లక్షణం ఏంటంటే దేవుడు చెప్పేది చెయ్యం, వద్దనేది చేస్తాం. దేవుడు చెప్పింది చెయ్యం, చెయ్యొద్దనేది మాత్రం చేస్తాం. అవ్వమ్మ అదే చేసింది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం కూడా అదే ఫాలో అవుతూ ఉన్నాం, అవునా కదా? తర్వాత వచ్చిన కూడా చదవండి. ఎన్నో వచ్చినాం అది? 1, 2, 3 చదవమన్నాను నేను కదా. ఓకే, వినండి. ఓకే, మీరు క్రీస్తుతో కూడా అయితే పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద. ఏది దేవుడు ఎక్కడ మనసు ఎట్టొద్దు అన్నాడో అక్కడే మన మనసు ఉంటుంది. అది మనలో ఉండే సమస్య కదండి. దేవుడు దేని మీద మనసు పెట్టుకోమన్నాడు? పైనుండే పరలోకం మీద మనసు పెట్టండి అన్నాడు, అది చెయ్యం. భూమి మీద ఉన్న భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకోవద్దు అన్నాడు, దీని మీదే మనం. అంటే క్రీస్తుతో లేపబడ్డాం. ఎప్పుడైతే బ్యాప్టిజం, రక్షణ పొంది బ్యాప్టిజం అనుభవంలోకి వచ్చామో అప్పుడు ఏం చేసాం? క్రీస్తుతో కూడా లేపబడ్డాం. కానీ పైనున్న వాటిని ఎతికే అనుభవంలోకి ఇంకా మనం ఎదగలేదు. రక్షింపబడ్డాం, తిరిగి జన్మించాం. చాలాసార్లు విశ్వాసులైన వారు, సంఘాలైనవి ఎలా ఉంటున్నాయంటే మరగుజ్జులుగా ఉండిపోతున్నారు. మరగుజ్జు ఎదుగుతాడా? మరగుజ్జుగా ఉన్న వ్యక్తి ఎదుగుతుందా? నో. మన జీవితం కూడా చాలాసార్లు మరగుజ్జు తత్వం కలిగిన జీవితాలు మనం కలిగి ఉంటూ ఉన్నాము. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఇక్కడ చూస్తే అబ్రహాం దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆ పట్టణం ఎక్కడుంది?
పరలోకం, పరలోకం, నిత్యత్వం, దేవునితో, దేవునిలో ఎల్లప్పుడూ ఉండే సహవాసం అది. ఆ సహవాసాన్ని మనం కోరుకోవాలి. యేసుబాబుని నమ్ముకుంటే తలపోటు తగ్గుతుందనో, కాళ్ళు నొప్పులు తగ్గుతాయనో, జబ్బులు తగ్గుతాయనో, డబ్బులు వస్తాయనో, పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయనో, ఉద్యోగాలు వస్తాయనో, ఇళ్ళు కట్టుకుంటామనో, వీటి గురించి నమ్ముకోదేసేని. ఇవి తాత్కాలికమైనవి, ఇవి కూడా దేవుడు ఇస్తాడు. వీటికంటే నీ విశ్వాసం ఏమై ఉండాలి? పునాదులు గల పట్టణమైన ప్రభు రాజ్యం, పరలోకం వైపు నీ యొక్క మనస్సు పెట్టాలి. ఆ అనుభవంలోకి ఎదగాలి నువ్వు. ఎంతసేపు భూమి మీద ఉన్న దీవెనలు, ఆశీర్వాదాల కోసం ఎతకడం కాదు, కానీ పరలోకంలో నా ప్రభువుతో ఉంటాను, నిత్యము ఆనందిస్తాను. యేసు ప్రభు వారి జీవిస్తున్న దినాల్లో శిష్యుల్ని పంపిస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం అనుకుంటా. శిష్యుల్ని పంపిస్తాడు, వాళ్ళు సువార్తకి వెళ్తారు. అయ్యా మేము వెళ్తుంటే దెయ్యాలు పారిపోయాయి, రోగాలు పోయాయి, ఎన్నో కార్యాలు చేస్తాం, గొప్ప కార్యాలు చేస్తాం, అవి చేసాం ఇవి చేసాం అని చెప్తే, అప్పుడు ప్రభువారి శిష్యుల్ని ఉద్దేశించి ఏమంటాడంటే, దయ్యాలు పోయాయని, రోగులు బాగుపడ్డారని మీరు సంతోషించొద్దు. నిజమైన సంతోషం ఏంటో తెలుసా? నీ పేరు జీవ గ్రంథంలో ఉంటే అప్పుడు నువ్వు సంతోషించు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్న రాత్రి 1 గంట సేపు నా భార్య నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాం. ఎందుకు చేస్తాం అంటే, ఎందుకు చేస్తాం అంటే, ప్రతి నెల ఆఖరి రోజున మీ ఇద్దరు కూడా రాత్రి నేను ఉపవాసం ఉంటాను, ఆమె కూడా ఉండగలిగినప్పుడు ఉంటుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం ప్రతి నెల ఆఖరిని. ఎందుకు? ఆ నెలంతా కూడా దేవుడు ఏం చేశాడు? పోషించాడు, ఏ లోటు లేకుండా నడిపించాడు. ప్రయాణాల్లో, పరిచర్యలో, డ్యూటీలో ఏది లోటు రాకుండా దేవుడు నడిపించాడు. దేవుని కృతజ్ఞత చెల్లిస్తాం. అదే సమయంలో మేము ప్రార్థన చేయం. మా రక్త సంబంధాలు రక్షణలో లేని వాళ్ళు అందరి కొరకు విజ్ఞాపన చేస్తాం. అదే సమయంలో ప్రభువా, దీనులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ జీవ గ్రంథంలో ఈ దీనుల పేర్లు ఉండడానికి సహాయం చేయ అని ప్రార్థన చేస్తాం. మీరు ఎప్పుడైనా అలాంటి పని చేశారా? ఏమండి, ఎప్పుడైనా అలా మోకాళ్ళు వేసి అలాగ అడిగారా దేవుడిని? ఎంతసేపు మీ గురించి, మీ పిల్లల గురించి, ఇలా అది కావాలి ఇది కావాలని ఏదో షాపుకి లిస్టు పట్టుకెళ్తాం కదా, వస్తువుల లిస్టు. అలాంటి ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే ఇలాంటి ప్రార్థన కూడా చేస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు ఏం చేయాలి? ఆలోచన చేసుకోండి. ఓకే, అలాంటి ప్రార్థన చేయండి. అయ్యా, ఈ దీనుడి పేరు, ఈ దీనురాలి పేరు జీవ గ్రంథంలో నేను ఇంకా సరి చేసుకోవాల్సి ఉంటే నాకు చూపించు, నాకు నేర్పించు, ఇంకా నీ కొరకు నేను మాదిరిగా ఎలా బ్రతకాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. అలాంటి ప్రార్థన దేవుడికి కావాలి. అలాంటి అనుభవంలోకి మీ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎదగాలి. అబ్రహాం జీవితంలో మనం చూసినప్పుడు 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిదే పిలుపు. అబ్రహాము యొక్క పిలిచినప్పుడు దేవుడు విన్నాడు. అబ్రహాం విని ఏం చేశాడు? లోబడ్డాడు. వెళ్ళమంటే బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత గొప్ప కరువు వచ్చింది. ఆ కరువులో కూడా దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ నివసించాడు అని అంటే, సామాన్యంగా గుడారాల్లో బ్రతికాడు. ఆశ ఏంటి? అబ్రహాం యొక్క ఆశ ఏంటి? దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అబ్రహాం అంటే, దేవుడే స్వయంగా కట్టిన పునాదులు కలిగిన, దేవుడే స్వయంగా కట్టాడు. భూమి మీద మేస్త్రులు కట్టి కట్టడం కాదు ఇది. పరలోకపు తండ్రి కట్టిన పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలాంటి చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి తన జీవితంలో. అయినప్పటికీ తన విశ్వాసం గొప్పది. నువ్వు నేను దేని గురించి ఎదురు చూస్తున్నావు ఈ భూమి మీద? మన ఎదురు చూపు దేని మీద ఉంది? వస్తువుల కొరకు, వాహనాల కొరకు, వివాహాల కొరకు కాదు, కానీ
ప్రభువు యొక్క రాజ్యం కొరకు, పరలోకం కొరకు ఎదురు చూసే అనుభవాలకు నువ్వు నేను ఎదగాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాంటి అనుభవంలోకి మనం ఎదుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన చేయండి. ఈరోజు ప్రభువా అబ్రహాం జీవితాన్ని మా ముందు పెట్టి చాలా క్లుప్తంగా మీరు మాట్లాడారు. మీకు వందనాలని చెప్దాం. నువ్వు పిలిచినప్పుడు అబ్రహాము లోబడ్డాడు, బయలుదేరాడు. నీవు నన్ను పిలుస్తూ ఉన్నావు, నేను లోబడ్డం నాకు నేర్పించండి అయ్యా అని మాటకు లోబడ్డం నేర్పించండి. గొప్ప ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నాను, కానీ చాలాసార్లు నేను లోబడలేకపోతా ఉన్నాను. నీకు ఆశీర్వాదాలు కర్తగా చేస్తాడు అబ్రహాం దేవుడు. ఎందుకో తెలుసా? పిలుపు విన్నాడు, లోబడ్డాడు, బయలుదేరాడు. తన ఎదురు చూపులు ఎవరి కోసం అంటే దేవుడే స్వయంగా కట్టిన పునాదులు గల ఆ పట్టణం, పరలోక పట్టణం కొరకు తను ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు నేను అలాంటి మెచ్యూరిటీ, ఆ అనుభవంలోకి ఎదగాలని దేవుడు కోరు. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అయితే పైనున్న వాటినే వెతకుడి. ఎంత చక్కని మాట అండి. అలాంటి అనుభవంలోకి మనం ఎదుగుతాం. స్తోత్రములపై ఆసనుడు అయ్యున్న మా దేవా, నీకు వందనాలు. ఈ బ్యోలా ఫెయిత్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ సంఘాన్ని బట్టి నీకు వందనాలు. నీ దాసులు నతాన్ రెడ్డి గారు, వారి కుటుంబం, కాంగ్రిగేషన్ అంతటిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఈ పరిశుద్ధ మందిరంలోకి మమ్మల్ని తీసుకొచ్చారయ్యా. నీ పరిచర్యను గురించి, అలాగే సాక్ష్యం, అలాగే వాక్యం, ఈ గంట సేపు వీరితో గడపడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం మంచి నేలను పండి విత్తనం వలె వారి బ్రతుకులో ఫలించడానికి, మా జీవితకాలం అంతట్లో ఈ ఆత్మీయ ప్రయాణంలో మేము కలిసిమెలిసి నీ కొరకు ప్రయాసపడడానికి, పని చేయడానికి సహాయం చేయండి. నీ కొరకు బ్రతికే బ్రతుకు మాకు కావాలయ్యా. అబ్రహాం ఎలాగైతే పరలోకం కొరకు ఎదురు చూస్తున్నాడో మేము కూడా అలా ఎదురు చూసే అనుభవంలోకి ప్రతి వ్యక్తిని నడిపించండి. ఫిజికల్ ఎలిమెంట్స్ ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి. మా దేవుడే మాకు ఈ విషయంలో విడుదల ఇచ్చాడని నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా చేయండి. సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.